హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మన స్వీట్ హోమ్. మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈ రోజు నేను మీకు చికెన్ చీజీ బాల్స్ ని ఇంట్లోనే ఈజీగా, హెల్దీగా, టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మనం అప్పుడప్పుడు బయట నుంచి తెచ్చుకుంటూ ఉంటాం కదా చీజీ చికెన్ బాల్స్, సేమ్ అదే టేస్ట్ లో చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు ముందుగా ఒక మిక్సీ జార్ ని తీసుకుని ఆ మిక్సీ జార్ లోకి 250 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ ని యాడ్ చేయండి. బోన్స్ తీసుకున్నట్లయితే బాల్స్ సరిగా రావండి, బోన్లెస్ చికెన్ ని తీసుకోండి. అలానే 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ ని యాడ్ చేయండి. మన ఛానల్లో గరం మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో పెట్టాను, మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అలానే రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, చిన్న ఉల్లిపాయని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేయండి. అలానే ఒక పచ్చిమిర్చిని వేసి మూత పెట్టి బాగా ఫైన్ గా బ్లెండ్ చేసుకోండి. బ్లెండ్ చేసుకునేటప్పుడు అస్సలు వాటర్ కొంచెం కూడా పోయకూడదండి. ఇంత థిక్ కన్సిస్టెన్సీలోకి బ్లెండ్ చేసుకుని ఈ అంతటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. నేను ఇక్కడ చీజీ బాల్స్ కోసం అమూల్ ప్రాసెస్డ్ చీజ్ ని తీసుకుంటున్నాను. రెడ్ కలర్ లో ఉండే థ్రెడ్ ని మీరు తీసినట్లయితే ఈజీగా అల్యూమినియం ఫాయిల్ ని తీసేయచ్చు. ఇప్పుడు ఈ చీజ్ నుంచి మనకు కావాల్సినట్లుగా కొంచెం పోర్షన్ ని తీసుకుని దాన్ని చిన్న చిన్నగా స్క్వేర్ పీసెస్ గా కట్ చేసుకోండి. మనం ఏ సైజ్ లో అయితే బాల్ ప్రిపేర్ చేసుకుంటామో దానికి హాఫ్ సైజ్ లో ఈ చీజ్ ని తీసుకోవాలి. ఇలా పీసెస్ అన్నింటినీ కూడా ప్రిపేర్ చేసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి 2 గుడ్లని కొట్టి యాడ్ చేసి బాగా బీట్ చేసుకోండి. దీన్ని ఒక 2 to 3 minutes పాటు బాగా బీట్ చేసుకున్న తర్వాత ఎగ్ మిక్స్చర్ ని పక్కన పెట్టేసి 4 బ్రెడ్ స్లైసెస్ ని ఒక మిక్సీ జార్ లో యాడ్ చేసి బ్రెడ్ క్రమ్స్ ని కూడా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ప్రిపేర్ చేసి పక్కన ఉంచుకున్న చికెన్ మ్యాష్ ని కొంచెం తీసుకుని రౌండ్ గా రోల్ చేసి వేళ్ల మధ్యలో ఉంచి ఇలా ఫ్లాట్ గా అరేంజ్ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న చీజ్ క్యూబ్ ని యాడ్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా చీజ్ ని బాగా సీల్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ బాల్ ని వేళ్ల మధ్యలో పెట్టి క్రాక్స్ ఏవీ లేకుండా బాగా రౌండ్ గా బాల్ లా ప్రిపేర్ చేసుకుని ఎగ్ మిక్స్చర్ లోకి యాడ్ చేసి ఎగ్ మిక్స్చర్ అంతటిని కూడా బాల్ కి పట్టేలాగా రోల్ చేసుకోండి. ఇప్పుడు ఈ బాల్ ని బ్రెడ్ క్రమ్స్ లోకి యాడ్ చేసి బ్రెడ్ క్రమ్స్ ని బాగా కోట్ చేసుకోండి. ఇలా బ్రెడ్ క్రమ్స్ అంతా కూడా చక్కగా కోట్ చేసుకున్న తర్వాత ఈ బాల్ ని ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన ఉంచుకోండి. ఇదే విధంగా మిగిలిన బాల్స్ అన్నింటినీ కూడా ప్రిపేర్ చేసి ఎగ్ మిక్స్చర్ లోకి యాడ్ చేసి బ్రెడ్ క్రమ్స్ లోకి కోట్ చేసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ని యాడ్ చేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ప్రిపేర్ చేసి పక్కన ఉంచుకున్న చికెన్ చీజీ బాల్స్ అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా ఆయిల్ లోకి యాడ్ చేసి మంటని మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుని బాల్స్ అన్నింటినీ కూడా 5 to 6 minutes పాటు ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్ లో పెట్టేస్తే పైన మాడిపోతే కానీ లోపల మాత్రం చికెన్ పచ్చిగా ఉండిపోతుంది. లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటే చీజ్ అనేది బయటకు వచ్చేస్తుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్ లోనే బాల్స్ ని ఇలా ప్రిపేర్ చేసుకుని ఒక టిష్యూ పేపర్ మీదకి బాల్స్ ని తీసుకుని పక్కన ఉంచుకోండి. ఇదే విధంగా మిగిలిన బాల్స్ అన్నింటినీ కూడా ప్రిపేర్ చేసుకోండి. ఈ బాల్స్ ని టొమాటో కెచప్ తో సర్వ్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన స్వీట్ హోమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.